హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక గదిలో అయితే రాజ్ కావ్యలిద్దరు కూడా నిద్రపోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి బాబు నిద్రలేచి చాలా గట్టిగా ఏడుస్తుంటాడు. బాబు అలా ఏడవడంతో రాజ్ అయితే, నాన్న ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, ఇదిగో ఈ పాలు తాగు అని చెప్పి ఇక రాజ్ అయితే ఆ బిడ్డకి పాలు తాగిస్తూ ఉంటే ఎంతైనా సరే పాలు తాగకుండానే చాలా గట్టిగా ఏడుస్తాడు. ఏమైంది నాన్న, పాలు తాగకుండా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి రాజ్ అయితే ఆ బాబుని అడుగుతుంటే అమ్మ కావాలి అని చెప్పి ఇక కావ్య పక్క నుంచి డైలాగ్ వేస్తుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని అనడంతో, మీరు పొట్ట నింపుకుంటే సరిపోతుందా, వాడికి కూడా పొట్ట నిండాలి కదా, 24 గంటలు పిల్లలు పాలే తాగరు అని చెప్పడంతో, పాలు తాగరా, అయితే వీడు అన్నం తింటాడా అని చెప్పి రాజ్ చాలా ఆశ్చర్యంగా బాబుని కావ్యని చూస్తూ అడుగుతాడు. అన్నం కాదు, వాడికి ఉగ్గు పెట్టాలి, ఉగ్గు పెడితే వాడికి కడుపు నిండుతుంది, ప్రశాంతంగా నిద్రపోతాడు అని చెప్పి ఇక కావ్య రాజ్తో చెప్పడంతో రాజ్ అయితే కావ్య మొహం చూస్తూ, ఏంటి ఉగ్గు పెట్టాలా, ఉగ్గంటే ఏంటి అని చెప్పి రాజ్ అడగడంతో, ఉండండి ఇప్పుడే వెళ్ళి నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక కావ్య బయటికి వెళ్తుంది. కావ్య అయితే కిందకి రావడంతో కళ్యాణ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్ని, కవిగారు నేను కొంచెం సూపర్ మార్కెట్కి వెళ్ళాలి నాతో అని అనడంతో, అయ్యో వదిన అదెంత మాట, ఇప్పుడే మిమ్మల్ని సూపర్ మార్కెట్కి తీసుకెళ్తాను అని చెప్పి ఇక కావ్యనైతే సూపర్ మార్కెట్కి కళ్యాణ్ తీసుకెళ్తాడు. ఇక ఎక్కడ చూస్తే బాబు ఏడుపుకి ఇల్లంతా దద్దరిల్లిపోతుంది. ఇక నిద్రపోయిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా లేచి ఇంకా బయట హాల్లోకి వస్తారు. ఇక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఏంటి ఈ బాబు గోల మరి ఇంతలాగా ఏడుస్తున్నాడు, కనీసం ఎవరిని నిద్రపోనివ్వకుండా, అయినా రాజు ఏం చేస్తున్నాడు అంత గట్టిగా ఏడుస్తుంటే అని చెప్పి తలా ఒక మాట మాట్లాడుతూ ఇంకా హాల్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటారు. రాజ్ అయితే ఆ బాబుని ఎంతలాగా ఊరటించినా సరే అస్సలు నిద్రపోడు. ఏంటొదినా అర్ధరాత్రులు మాకి భజన ప్రోగ్రాం, అసలు నిద్ర కూడా పోలేకపోతున్నాం మీరన్నా అని అంటుంటే, నేనేమన్నా నిద్రపోతున్నానా రుద్రాణి, అసలు చూస్తూ ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే రుద్రాణి మీద విరుచుకుపడుతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా ఆ బాబు ఏడుపుకి నిద్రపోలేక హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు ఒకేసారి కారులో నుంచి దిగడం చూసి అనామిక, ఆంటీ కళ్యాణ్ ఏంటి ఈ టైంలో బయట నుంచి వస్తున్నాడు, పైగా కళ్యాణ్తో పాటు కావ్యక్క కూడా ఉంది, అంటే కావ్యక్కే కళ్యాణ్ని ఎక్కడికైనా తీసుకెళ్ళింది అంటారా అని చెప్పి ఇక అనామిక అయితే ధాన్యలక్ష్మిని అడుగుతుంది. ధాన్యలక్ష్మి కూడా వాళ్ళిద్దరిని అలానే చూస్తుంది. ఇక అలా చూడడంతో ఇద్దరు కూడా ఒకేసారి లోపలికి రావడంతో, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొచ్చారు అని చెప్పి రుద్రాణి అయితే ఇక కావ్యని నిలదీస్తుంది. కావ్య ఏమీ మాట్లాడకుండా అది అని చెప్పి కాస్త తడబడుతుంటే ఇంకా ఇంతలో అనామిక కళ్యాణ్ చేతిలో ఉన్న ప్యాకెట్ని చూసి, అదిగో చూశారుగా, ఇంట్లో ఉన్న బిడ్డ కోసం ఏదో తీసుకురావడానికి వెళ్ళింది అక్కకి తోడుగా ఈ లక్ష్మణుడు కూడా వెళ్ళాడు అని చెప్పి ఇక అనామిక అయితే కావ్యని అలాగే కళ్యాణ్ని వెటకారంగా మాట్లాడుతుంది. అనామిక ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు, వదనకి నేను ఎప్పటికీ కూడా తోడుగా నీడగా లక్ష్మణుడిలాగే ఉంటాను, అయినా నీకు పిల్లలు లేరు కదా, పిల్లల గురించి నీకేం తెలుస్తుందిలే అని అనడంతో, నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టే యోగం కూడా కనిపించట్లేదు, ఎందుకంటే నువ్విక్కడ నేనేమో గదిలో, ఇంకెక్కడ పిల్లలు పుడతారు, అయినా మీ వదినకేమన్నా పిల్లలు పుట్టారా ఏంటి, తల్లి కాని తల్లి ఆ బిడ్డ కోసం తెగ తహతహలాడిపోతుంది అని చెప్పి ఇక రుద్రాణి అలాగే అనామిక అయితే కావ్య గురించి ఇంకా తప్పుగా మాట్లాడుతుంటారు. ఇదంతా విన్న అపర్ణ, ఆపండి ఏంటి గోల, అసలు మీరేం మాట్లాడుతున్నారో మర్చిపోయారా, అసలు మీరు మనుషులన్న సంగతే మర్చిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పి అపర్ణ వాళ్ళిద్దరికీ చీవాట్లు పెట్టి, కావ్య ఏం చేస్తున్నావు, నేను వద్దంటే వాడికి భోజనం పెట్టావు, ఇప్పుడేమో వాడి బిడ్డ ఆకలి తీర్చడానికి మార్కెట్కి వెళ్ళావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటుంటే, నన్ను క్షమించండి అత్తయ్య, మీ మాటని కాదని
మీ మాటని ధిక్కరించి నేను తప్పుగానే ప్రవర్తిస్తున్నాను. కానీ ఇక్కడ నాకు తీరని అన్యాయమే జరిగింది. నాకు అన్యాయం జరిగింది కదా అని ఒక పసివాణ్ణి నేను ఇబ్బంది పెట్టలేను. వాడు ఆకలితో అలమటించిపోతున్నాడు. మీరందరూ ఎవరి గదుల్లో వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోవాల్సింది. ఎందుకని పడుకోకుండా ఇలా ఆరుబయట కూర్చుని ఇబ్బంది పడుతున్నారు? ఆ పసివాడి ఏడుపుకే కదా. ఆ పసివాడు అంతలాగా ఏడుస్తున్నా ఇక్కడ ఇంతమంది ఉన్నా సరే ఎవరు వాడిని ఆదరించట్లేదు. కనీసం వాడి ఏడుపుకి కారణం కూడా తెలుసుకోవాలని కూడా ప్రయత్నించలేదు. చూస్తూ చూస్తూ ఒక పసివాడిని నేను ఇబ్బంది పెట్టలేను. అందుకే వాడి కడుపు నింపడం కోసం ఇదిగో ఈ ఉగ్గు తీసుకొచ్చాను అని చెప్పి ఇక కావ్య అయితే ఆ ఉగ్గుని వంటగదిలోకి తీసుకెళ్ళి దాన్ని ఎలా అయితే రెడీ చేయాలో అలా రెడీ చేసి ఆ గిన్నెని పైకి తీసుకెళ్తుంది. ఇక అపర్ణ అలానే చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోతుంది. ఇక రుద్రాణి అలాగే అనామిక ఇద్దరు కలిసి చూశారుగా చోద్యం. ఇక ఆ బిడ్డ ఇంటి వారసుడని అర్థమైపోతుంది కదా. ఎలాగో తన భర్త తనని అంగీకరించడని అర్థమైపోయింది. అందుకే తన బిడ్డ కాకపోయినా ఆ బిడ్డని హక్కున చేర్చుకుని బావగారికి దగ్గరవ్వాలని చూస్తుంది. అవునవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఎలాగో పుట్టింటికి వెళ్తే తినడానికి కూడా గతుండదు. ఇక్కడైతే దేనికి లోటుండదని కావ్య ఈ రకంగా ఆలోచించుంటుంది అని చెప్పి ఇక రుద్రాణి అనామిక ఇద్దరు కూడా కావ్య గురించి తప్పుగా మాట్లాడతారు. ఆ మాటలన్నీ విన్న ఇందిరాదేవి అయితే ఛీ, మీరసలు మనుషులేనా? అంతేలే, మనుషులైతే మీకెందుకు ఇటువంటి మాటలు వస్తాయి? తను ఆ పసివాడి ఆకలి తీర్చడానికి ఆలోచించింది. తన భర్త తప్పు చేసినా సరే తప్పు చెయ్యలేదు అని వాదించింది. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి రాజుతో కలిసి ఉన్నా మీరేం చేశారు? రాజుని అనుమానించారు, రాజుని ఇబ్బంది పెడుతున్నారు. అసలు వాడు ఆ బిడ్డని ఎందుకు తీసుకొచ్చాడో, ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ఎవరన్నా ఆలోచించారా? నిజమేంటో తెలుసుకోవడానికి కాస్తైనా ప్రయత్నించారా? పాపం ఆ పిచ్చిది ఆ బిడ్డ గురించి ఆలోచిస్తుంది. తరువాత భర్త ఎందుకు ఆ బిడ్డని తేవలసి వచ్చిందో తహతహలాడుతుంది తెలుసుకోవడానికి. మీరు అదేమీ పట్టకుండా తన మీద నిందలు వేస్తున్నారు, తనని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఛీ, మీకు ఎప్పుడు బుద్ధొస్తుందో అని చెప్పి ఇందిరాదేవి అయితే వాళ్ళందరికీ గడ్డి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రకాశం అయితే ఏంటి ఇంకా మేయడం మొదలు పెట్టలేదా? ఆల్రెడీ పెట్టిన గడ్డి మేసేశారా? ఇంకా ఎందుకు చూస్తున్నారు, వెళ్ళండి అని చెప్పి వాళ్ళని విసుక్కుంటాడు. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా అనామిక అయితే కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఇంట్లో పెళ్ళానికి ఏమన్నా కావాలంటే తెచ్చి పెట్టడం తెలియదు కానీ మీ వదిన కోసం చాకరీలు బాగానే చేస్తావు. అయినా నేనెక్కువ, నీకు మీ వదిన ఎక్కువ. నువ్వు చేసుకుంది నన్నా మీ అని అనగానే ఇక కళ్యాణ్ అయితే చాలా కోపంగా అనామిక చెంప పగల కొడతాడు. చూడు, నేను కాబట్టి సంస్కారం ఉంది కాబట్టి చెంప దెబ్బతో సరిపెట్టాను. అదే నీ స్థానంలో ఎవరన్నా ఉంటే నరికి ముక్కలు చేసేసేవాణ్ణి. ఇంకొక్కసారి తల్లి లాంటి మా వదిన గురించి తప్పుగా మాట్లాడితే నాలుగు తెగ్గొస్తా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అక్కడి నుంచి అనామిక మీద విరుచుకుపడి వెళ్ళిపోతాడు. ఇక అనామిక అయితే అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నిజంగా నేను ఈ ఇంట్లో యువరాణిలా ఉండాలని కళ్యాణ్ని ప్రేమించి ఈ ఇంట్లో అడుగుపెట్టాను. కానీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి. ఇక్కడ నా ఆలోచనలే తారుమారయ్యాయి. అంతా కూడా కళ్యాణ్ ఆ కావ్య గుప్పిట్లో ఉన్నాడు. అసలు కళ్యాణ్ నిజంగా నా దారికి వస్తాడా? నేను ఈ ఇంటికి యువరాన్ని అవుతానా అని చెప్పి ఇక అనామికకిదే 100 రకాల ఆలోచనలు మొదలవుతాయి. ఇంకా కావ్య ఉగ్గుని తయారు చేసి ఇక బాబు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని తినిపించమని రాజ్ చేతికి ఇస్తుంది. రాజ్ అయితే దాన్ని తినిపించడం చేతకాక చాలా ఇబ్బంది పడతాడు. ఏవండి, బాబు పొరబోతాడండి, అలా పెడుతున్నారేంటి? అసలు మీకు ఉగ్గు తినిపించడం కూడా రానప్పుడు ఈ బిడ్డను ఎందుకండి మీతో పాటు తీసుకొచ్చారు? బిడ్డల్ని కనేస్తే సరిపోదు, వాళ్ళని ఎలా పెంచాలో, వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలో అన్నీ తెలుసుకోవాలి. ఏ బిడ్డని తీసుకొచ్చేటప్పుడు అవేమి తెలుసుకోలేదా అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ మీద విరుచుకుపడుతూ ఇక బాబుని తన చేతిలోకి తీసుకొని తన ఒడిలో పెట్టి ఇక బాబుకి ఉగ్గుని తినిపిస్తుంది. బాబు ఉగ్గు తినేసి ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇక చిన్నగా తీసి బెడ్ పైన వేస్తుంది. చూడండి, బాబుని తీసుకొచ్చారు,
నా బిడ్డ అని అందరినీ నమ్మించారు. బిడ్డతోనే కలిసుంటాను అన్నారు. కానీ ఆ బిడ్డని ఎలా పెంచాలో తెలియనప్పుడు ఆ బిడ్డని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న సంగతి మర్చిపోతున్నారు. తల్లి నుంచి బిడ్డని దూరం చేసి చాలా పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు అని చెప్పి కావ్య అయితే రాజ్ని అన్ని రకాలుగా ఇక తిడుతుంది. రాజ్, చూడు, నువ్వెన్ని మాటలన్నా సరే నీ మాటలకి నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. బిడ్డకి తల్లి దూరం అయింది. కనీసం తండ్రి ప్రేమకు కూడా వీడిని దూరం చేయకూడదని నా దగ్గర పెట్టుకున్నాను. అర్థమవుతుంది కదా? ఇక గుడ్ నైట్ అని చెప్పి రాజ్ అయితే నిద్రపోతాడు. కావ్య ఏంటినా ఎన్ని రకాలుగా అడిగినా ఆ బిడ్డకి తల్లెవరో నిజం చెప్పట్లేదు. అసలు బిడ్డ తల్లెవరు? ఇప్పటికిప్పుడు బిడ్డ ఎలా పుట్టుకొచ్చాడు? అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి కావ్య ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక కావ్య అయితే ఆలోచిస్తూ శ్వేత గుర్తొస్తుంది. అవును శ్వేత, నేను ఈ గొడవలో పడి శ్వేతని మర్చిపోయాను. శ్వేతని కలవాలి. ఏం జరిగిందో శ్వేతను అడిగితే నిజం బయటకు వస్తుంది అని చెప్పి ఇక కావ్య అయితే శ్వేత కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది. ఉదయాన్నే ఇంట్లో వంటలన్నీ గబగబా సిద్ధం చేసి ఇంకా కావ్య, అత్తయ్య గారు, నేను కొంచెం మా స్నేహితురాల్ని కలవడానికి బయటికి వెళ్ళాలి అని చెప్పడంతో వెంటనే రుద్రాణి, ఇదేంటి కొత్తగా, ఇంతకు ముందేమో ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పావు, దానికి ఒప్పుకొని ఏకంగా మా వదిన కారే నీకు గిఫ్ట్గా ఇచ్చినట్టు ఇచ్చింది. ఇప్పుడేమో స్నేహితురాలు అంటున్నావు. నీ పెళ్ళైన దగ్గర నుంచి సంవత్సరం అయింది. ఏ రోజు నీకు ఒక స్నేహితురాలు ఉందని, ఆ స్నేహితురాల్ని కలవాలని ఎప్పుడూ అనలేదు. ఇప్పుడేంటి ఉన్నట్టుండి రాజ్కి బిడ్డ పుట్టుకొచ్చినట్టు నీకు స్నేహితురాలు పుట్టుకొచ్చింది అని చెప్పడంతో వెంటనే ఇందిరాదేవి అయితే, రుద్రాణి, స్నేహితులు పుట్టుకొస్తారా? తన స్నేహితురాల్ని కలవడానికి వెళ్తాను అంది. ఆ మాత్రానికి నువ్వు ఇంత రాదాంతం చేయాలా? మా కావ్య, నువ్వు నీ స్నేహితురాల్ని కలవడానికి వెళ్ళు. అవసరమైతే కళ్యాణ్ని తీసుకెళ్ళు. కళ్యాణ్ అని పిలవడంతో, ఆ నానమ్మ, వదిన్ని నేను తీసుకెళ్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యని దగ్గరుండి తీసుకెళ్తాడు. అది చూసిన అనామిక అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతారు. అత్తయ్య గారు, మీరేం చేస్తున్నారు? కావ్యకి నా కొడుకేమీ డ్రైవర్ కాదు, మాట్లాడితే కళ్యాణ్ని తోడిచ్చి పంపించడానికి అని అంటుంటే, అసలు నీ బుద్ధి గడ్డి తిన్నట్టుంది. మాట్లాడితే ఏంటి అలా మాట్లాడతావు? కళ్యాణ్ కావ్య ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి వదినే కన్న తల్లి అన్నట్టుగా కావ్యతో చాలా అభిమానంగా ఉంటాడు. కానీ నువ్వెందుకని ఈ రకంగా ఆలోచిస్తున్నావు? ఈ మధ్య నీ బ్రెయిన్లో కొత్తగా పురుగులు మొదలవుతున్నట్టున్నాయి. వాటిని తీసి పడేస్తే చాలా మంచిది అని చెప్పి ప్రకాశం అయితే ఇక ధాన్యలక్ష్మి నోరు మోయిస్తాడు. ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అనామిక అయితే, అది కాదు అమ్మమ్మగారు, ఎంతైనా కళ్యాణ్ నా భర్త. నా ముందే నా భర్తని అలా డ్రైవర్ స్థానంలో చూడమ్మా అనామిక. కళ్యాణ్ నీ భర్తే, కానీ నీకు భర్త అవ్వకముందే కళ్యాణ్ కావ్యకి మరిది, కన్న కొడుకు. ఒక బిడ్డ తల్లిని దగ్గరుండి బయటికి తీసుకెళ్లడంలో తప్పు లేదు కదా? నువ్వెందుకని అంత బాధపడుతున్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే అనామిక నోరు మూయిస్తుంది. అనామిక ఇక చేతులు ఇదిలించుకొని లోపలికి వెళ్ళిపోతుంది, ఏమీ చేయలేక. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే రాహుల్తో, రే రాహుల్, నాకెందుకో అనుమానంగా ఉందిరా. ఖచ్చితంగా ఈ కావ్య ఆ బిడ్డకి తల్లి ఎవరో తెలుసుకోవడానికి వెళ్తుంది అని చెప్పడంతో, అవును మమ్మీ, ఆ బిడ్డకి తల్లి ఎవరో తెలుసుకోవడానికే వెళ్తే మంచిదే కదా. కావ్య ఆ బిడ్డకి తల్లిని తీసుకొస్తే ఇంట్లో మళ్ళీ గొడవలు మొదలవుతాయి. అప్పుడు కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా మన మంచికే కదా అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణితో అంటాడు, ఏంట్రా ఈ మధ్యన నీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంది. నాకు రావాల్సిన ఐడియాలన్నీ నీకొచ్చేస్తున్నాయి. పోనీలే, నువ్వన్నా బాగుపడ్డావు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని పొగిడేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్, వదినా, ఎక్కడికి వదినా, ఇప్పటికిప్పుడు స్నేహితురాలు అంటున్నావు? నాకు తెలిసి అన్నయ్య తీసుకొచ్చిన బిడ్డ గురించే కదా, చెప్పొదినా అని అడగడంతో, అవును కవి గారు, అక్కడికే
మీరు ఒక్కసారి శ్వేత దగ్గరికి కార్ తీసుకెళ్ళండి అని చెప్పడంతో, సరే వదిన, ఇప్పుడే శ్వేత వాళ్ళ ఇంటికి బయలుదేరదాం అని చెప్పి ఇక కార్ని శ్వేత ఇంటికి నడుపుతాడు. ఇక అప్పటికే శ్వేత తన పక్కన ఎవరో అమ్మాయిని కూర్చోపెట్టుకుని తనని ఓదార్చుతూ కనిపిస్తుంది. ఇక శ్వేతని చూసిన కావ్య అయితే శ్వేత అని పిలవడంతో వెంటనే శ్వేత పక్కన కూర్చున్న అమ్మాయి తన మొహం వెనక్కి తిప్పకుండా మొహం చాటేసుకుని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. ఇక శ్వేత ఒక్కసారిగా కొంచెం కంగారు పడుతూ, కావ్య, కళ్యాణ్ ఏంటి ఇలా వచ్చారు? నన్ను వెతుక్కుంటూ నన్ను కలవాలంటే ఒక్క ఫోన్ చేసి చెప్పాల్సింది కదా, నేనే డైరెక్ట్గా వచ్చేవాడిని అని చెప్పి ఇక శ్వేత తడబడుతూ కావ్యతో మాట్లాడుతుంది. ఇక కావ్య అయితే, పర్వాలేదులే శ్వేత, మా అవసరం కోసం నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం, నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అని చెప్పి ఇక కావ్య అయితే శ్వేతతో అంటుంది. అప్పటికే శ్వేతకి నిజమంతా తెలుసు. రాజు శ్వేత దగ్గర మాట తీసుకోవడం వల్ల ఇక శ్వేత నోరు విప్పదు. కావ్య జరిగిందంతా శ్వేతకి చెప్పి ఇక శ్వేతని మొత్తం చెప్పిన తర్వాత ఏం జరిగిందో నీకు కూడా తెలుసు, ఎందుకంటే నువ్వు ఆయనకి ప్రాణ స్నేహితురాలివి, నువ్వు నిజం చెప్తావని అనుకుంటున్నాను, చెప్పు అని అడగడంతో ఇక కావ్య అడిగిన ప్రశ్నకి శ్వేత, లేదు లేదు కావ్య, నాకు కూడా తెలీదు, రాజు అంత పని చేశాడా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఇదంతా నాకు తెలీదు అని చెప్పి శ్వేత అయితే మాట దాటేస్తుంది. శ్వేత తడబాటు అలాగే శ్వేత చెప్పే సమాధానం కావ్యలో అనుమానాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. శ్వేత, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి, నీలో ఉన్న కంగారే చెప్తుంది, చెప్పు, నిజం చెప్పు, నువ్వు చెప్పే నిజంతోనే నా జీవితం ఆధారపడి ఉంది, మాట్లాడు, ఏం మాట్లాడవేంటి అని అడగడంతో, నిజంగా నిజం చెప్తున్నాను, నాకేమీ తెలీదు కావ్య, తెలీదు, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక శ్వేత అయితే వాళ్ళని వెళ్ళిపోమ్మంటుంది. సరే వెళ్ళిపోతాం, కానీ ఇందాక నీ దగ్గర ఇంకొక అమ్మాయి కూర్చుంది, తను నా కళ్ళ ముందే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది, తనని ఒక్కసారి చూడొచ్చా అని అడగడంతో, తను మా చెల్లెలు, నిన్ననే వచ్చింది, తన గురించి మీకెందుకు అని చెప్పి ఇక శ్వేత తడబడుతూ ఇంకా కావ్యతో చెప్తుంది. కావ్య అయితే, మీ చెల్లెలా, అయితే మమ్మల్ని చూసి ఎందుకు అంత కంగారుగా లోపలికి వెళ్ళింది అని చెప్పడంతో, లేదు మీరు పొరపాటు పడుతున్నారు, తనకి ఫోన్ వచ్చింది, అందుకే లోపలికి వెళ్ళింది అని చెప్పి ఇక శ్వేత అయితే కావ్యతో చెప్తుంది. కావ్య ఏమీ మాట్లాడకుండా, సరే శ్వేత వెళ్తున్నాం అని చెప్పి ఇక వెనక్కి తిరిగి వెళ్తుంటే, ఏంటొదినా ఇక్కడ కూడా సమాధానం దొరకలేదు అని అంటుంటే, దొరికింది కవిగారు, సమాధానం దొరికింది, కానీ మీకే అర్థం కాలేదు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు వదిన, సమాధానం దొరకడం ఏంటి అని చెప్పడంతో, అవును, శ్వేతలో కంగారు మీకు కనిపించలేదా, శ్వేత ఏదో దాచిపెడుతుంది అని మీకు అర్థం కాలేదా, శ్వేతతో పాటు ఉన్న అమ్మాయే నాకు తెలిసి మీ అన్నయ్య తీసుకువచ్చిన బిడ్డకి తల్లి కావచ్చు, బిడ్డ తల్లిని ఇక్కడ ఉంచి బిడ్డని ఆయన తీసుకొచ్చారని నాకు అర్థమైంది అని చెప్పడంతో, ఒక్కసారిగా కళ్యాణ్ అయితే, వదిన నిజమంతా తెలిసినప్పుడు మరి శ్వేతని నిలదీయాల్సింది కదా, ఎందుకని శ్వేతని ఏమీ అడగటం లేదు అని చెప్పడంతో, చూడండి కవిగారు, శ్వేత కూడా ఒక ఆడపిల్లే, నాకు తెలిసి శ్వేత దగ్గర మీ అన్నయ్య మాట తీసుకుని ఉండొచ్చు, అందుకే శ్వేత మన దగ్గర నోరు విప్పలేదు, కానీ మనమే ఆ నిజాన్ని తెలుసుకోవాలి అని చెప్పి కారు దాకా వెళ్ళిన కావ్య అలాగే కళ్యాణ్ మళ్ళీ వెనక్కి తిరిగి శ్వేత దగ్గరికి వస్తారు. ఇక అప్పుడే వెళ్ళిపోయారు అన్నట్టుగా ఇక గదిలో నుంచి ఒక అమ్మాయి అయితే బయటికి వస్తుంది. ఆ అమ్మాయిని చూసిన కావ్య అలాగే కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక శ్వేత అయితే మళ్ళీ కళ్యాణ్ కావ్య వచ్చేసరికి తాను కూడా కంగారు పడుతుంది. ఇంకా కావ్య అయితే, ఏంటిదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు నువ్విక్కడున్నావు, చెప్పు శ్వేత, తనెందుకు ఇక్కడుంది, అసలు ఏం జరిగింది, ఏదో జరిగింది, మీరు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు, నిజం చెప్తారా లేదా అని అడగడంతో, అంతా చెప్తానని చెప్పి ఇక జరిగిందంతా కూడా
శ్వేత అలాగే అక్కడ ఉన్న అమ్మాయి కూడా చెప్పుకొస్తారు. ఇక ఇంతకీ అక్కడ ఉన్న అమ్మాయి చూసి ఎందుకు కావ్య అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా నువ్వెందుకు ఇక్కడ ఉన్నారు అని అన్నారనుకుంటున్నారా? ఎవరో కాదండి, అక్కడ ఉన్నది మన రాహుల్ వాళ్ళ చెల్లి రేఖ. రేఖే అక్కడ కనిపిస్తుంది. రేఖని చూసిన కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక ఒక్కసారిగా రేఖ ఏడ్చుకుంటూ కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది, అలాగే కావ్యని హక్ చేసుకుంటుంది. ఇక కావ్య అయితే, రేఖ నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఏం జరిగింది అసలు చెప్పు, ఏం జరిగిందో చెప్పు. అయినా నువ్వు ఇండియా వచ్చినప్పుడు మన ఇంటికి రాకుండా ఇక్కడ శ్వేత ఇంట్లో ఎందుకు ఉన్నావు అని చెప్పి ఇక కావ్య అయితే రేఖని నిలతేయడంతో రేఖ జరిగిందంతా కూడా చెప్పుకొస్తుంది. నేను పై చదువుల కోసం ఫారెన్కి వెళ్ళాను కదా, అక్కడ నాతో చదువుకున్న ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను. అతన్ని చాలా అంటే చాలా నమ్మాను. అక్కడ ఫారెన్లో ఇక్కడ మన ఇండియాలో ఉన్నట్టుగా కట్టుబాట్లేమీ ఉండవు. ఇద్దరం కలిసి ఒకే గదిలో ఉండేవాళ్ళం. అలా అనుకోకుండా ఇద్దరం దగ్గరయ్యాం. అప్పుడే తెలిసింది నేను కడుపుతో ఉన్నానని. ఆ నిజాన్ని అతనితో చెప్పి మనిద్దరం పెళ్లి చేసుకుందామని ఎంతలానో అతన్ని అడిగాను. కానీ అతను ఇక్కడ కాదు, ఇండియా వెళ్ళాలి, అక్కడ మా ఫ్యామిలీ ఉంది, వాళ్ళని ఒప్పించి రంగరంగ వైభవంగా మనం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ముందు నేను వెళ్తాను, తర్వాత నువ్వురా అని చెప్పాడు. తను నాకంటే ముందు ఇండియా వెళ్ళాడు. కానీ అక్కడి నుంచి తన నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఇక నేనే రాజ్కి కాల్ చేసి ఇండియా వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, అయినా నా ఫోన్ అతను లిఫ్ట్ చేయలేదు. అప్పటికే నేను ఒక బిడ్డకి తల్లినయ్యాను. ఆ బిడ్డని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళా. కానీ అక్కడ నేను ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని అతనితో సంతోషంగా కనిపించాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అతన్ని అడిగితే ఎవరు నువ్వు అని అడిగాడు. ఇక నాకేం చేయాలో తెలియక బిడ్డతో పాటు చచ్చిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే బిడ్డని తీసుకొని చచ్చిపోదామని వెళ్ళాను. అదే టైంలో రాజ్ బావా అట్నుంచి కారుతో వెళ్తూ నన్ను నా బిడ్డని కాపాడారు. నన్ను చూసిన రాజ్ బావకి గుండె ముక్కలైపోయింది. ఏంటి రేఖ, ఏంటిదంతా అసలు? ఏంటి బిడ్డ, నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వు ఫారెన్లో కదా ఉండాలి అని అడగడంతో జరిగిందంతా బావకి చెప్పాను. బావే నన్ను శ్వేత దగ్గర పెట్టి బిడ్డని మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య కుప్ప కూలిపోతుంది. ఇక నిజం తెలుసుకున్న కావ్య రాజ్ని ఏ రకంగా నిలదీస్తుంది, అలాగే రేఖ బిడ్డని తన బిడ్డ అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఇదంతా తెలుసుకున్న కావ్య రాజ్ మీద మరింత గౌరవం ప్రేమ పెరిగి రాజ్తో చేతులు కలిపి ఇక రేఖ జీవితాన్ని నిలబెడుతుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాను.